Good morning from Goa. Namaste guys. So welcome back to another vlog guys. So right now నేను వచ్చేసి గోవాకి వచ్చాను. సో గోవాలో మార్జిన్ బీచ్లో ఉన్నాం. సో డే 1 ఇన్ గోవా. సో సారీ మ్యాండ్రమ్ బీచ్. సో మా రాజుభాయ్, మా జగదీష్, మా కుమార్ భాయ్ సూపర్ స్టార్. ఓకే, ఎలా అనిపిస్తుంది నువ్వు ఫస్ట్ టైం గోవా కాబట్టి? చాలా బాగుంది, బీచ్ బాగుంది చాలా. బీచ్తో పాటు అందరూ మనుషులు, అందాలు అన్ని బాగున్నాయి. అందాలు చాలా బాగున్నాయి. ఇంకా మా ఫేవరెట్ కపుల్ అన్నీ వస్తాయి. స్మార్ట్గా ఉన్నానా, అందంగా ఉన్నానా, నీకంటే అందంగా ఉంటానే. ఓకే, సో గైస్ నేను వచ్చేసి మేము యాక్చువల్గా ఇది కొంచెం బడ్జెట్ ట్రిప్ ఏం కాదు. ఓకే ఓకే సో గైస్ ఇది వచ్చేసి బడ్జెట్ ట్రిప్ ఏం కాదు. ఈసారి మేము ఫ్లైట్లో వచ్చాము, లైక్ అప్ అండ్ డౌన్ ఫ్లైట్. అండ్ మాకు మొత్తం ఛార్జెస్ వచ్చేసి 8,000 per head అయింది, లైక్ అప్ అండ్ డౌన్ కలిపి. ఓకే, సో దాంతోపాటు నేను రూమ్ తీసుకున్నాం మేము 2 BHKs. అది వచ్చేసి 38,000 అయింది మొత్తం కలిపి. సో ఇట్స్ గుడ్ ప్రైస్, అంటే ఈ పీక్ సీజన్లో ఉన్న గుడ్ ప్రైజే, చాలా గుడ్ ప్రైజే. ఓకే, సో మీకు చూపిస్తాను గోవా ఎట్లా ఉంది మొత్తం. ఇప్పుడు రైట్ నౌ అయితే మ్యాండ్రమ్ బీచ్లో ఉన్నా, చాలా బాగుంది. అసలు జనాలు ఏం లేదు, చాలా బాగుంది. ఒకసారి చూపిస్తాను నేను. ఓకే, సో గైస్ మీకు కనుక ఒక పీస్ఫుల్ బీచ్, ఎక్కువ జనాలు లేకుండా, క్రౌడెడ్ లేకుండా, ఇంకా ఫారినర్స్ కావాలంటే ఈ బీచ్కి రండి. మ్యాండ్రమ్ బీచ్ అంటే ఫారినర్స్ దేనికి కావాలని కాదు, జస్ట్ ఫారినర్స్ అంటే పీస్. మీకు ఒక ఇంటర్నేషనల్గా కావాలి, చూడాలి అనిపిస్తే ఇక్కడ రండి. సీట్ బెల్ట్ మ్యాండేటరీ. సో గైస్ మాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. సీట్ బెల్ట్ పెట్టుకొని వచ్చాము, జస్ట్ ఒక 2 minutesకి ఒక ఫ్రీ అవుదామని మా డ్రైవర్ సాబ్ సీట్ బెల్ట్ చేసి ఇప్పాడు. ఇప్పిన టైంకే పోలీసు వాడు పట్టాడు, 1000 రూపాయలు ఫైన్. సో మీరు ఎక్కడ వెళ్ళినా కూడా సీట్ బెల్ట్ అయితే మ్యాండేట్గా, రూల్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఓకే, రాంగ్ రూట్ కూడా అస్సలు వెళ్ళకండి. 5,000 ఫైన్ ఇస్తారు మీకు, మీ ఇష్టం. ఇంకా జొమాటో చేయండి. క్యా चाहिए మేడం? క్వాలిటీ టైం. ఏది చిన్నలానే ఉంది. ఇవన్నీ హ్యాంగ్ ఓవర్ పీసెస్. సో మేము రైట్ నో ఇప్పుడు లంచ్ కోసం ఆగాము. ఇది వచ్చేసి లంచ్ ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు కోసం ఆగాము. సో ఇది వచ్చేసి లామా ప్లేస్. ఓకే, తెలుగు చూడండి వాళ్ళంతా కొంచెం. ఓకే, సో ఇక్కడ బీర్లు వచ్చేసి కింగ్ ఫిషర్ ప్రీమియం 130, 200, స్ట్రాంగ్ 150, 250. అవసరం లేదు వీడియోలో ఇవన్నీ. సో చూడండి ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి. ప్రెసెంట్ అప్డేటెడ్ ప్రైజెస్ ఇవన్నీ. అందరూ 60 రూపీస్ దొరుకుతాయి, 70 రూపీస్ దొరుకుతాయి కాదు. ఇది చూడండి, ఇవన్నీ అప్డేటెడ్ ప్రైజెస్. ఓకేనా, ఒకటే సాయంకాలం ఒకటే ఫుల్ ఎపిసోడ్. ఇది మా అమ్మాయిలు చేసే షాప్. నేను ఒక వ్లాగ్ నువ్వు పని చేస్తున్నావు.
ఇక్కడ గోవాకి వచ్చాక ఫ్యామిలీస్ ఉండవు, ఒక్కసారి చూపిస్తాను. ఇదంతా బాయ్స్, ఇదంతా గర్ల్స్, అలా ఉంటుంది మాతో. కానీ ఒక్క కప్పులు తప్ప. అది ఎవరో కమెంట్లో చెప్పరా ప్లీజ్. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. మనకైతే బీచ్లో ఎక్కడ చూసినా అమ్మాయిలే ఉన్నారు. అసలు ఈ సాగర్ కన్యాలకి చూడాలా లేకపోతే వెనకాల సముద్రాన్ని చూడాలా అర్థమవుతలేదు. మొత్తం ఆల్మోస్ట్ లైక్ ఫారిన్ బీచే ఉంది ఇది. ఎవరికన్నా ప్రశాంతంగా ఉండాలి, అసలు లొల్లి ఉండొద్దు, కొంచెం ఫారినర్స్ చూడాలంటే ఈ మ్యాండ్రిన్ బీచ్కి రండి, చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. చెప్పలేను నేను ఈ వీడియోలో. ఓకే ఎంజాయ్ పండగ. ये लाइव फिश है, लाइव फिश मतलब हमारे अभी पकाते क्या? నేను పక్కన नहीं, मॉर्निंग में आता है. మార్నింగ్ में आता है क्या? సో చూసారా గైస్, మొత్తం మార్నింగ్లో వచ్చే ఫిష్ అంట. ये रेट स्नैपर फ्रिज में रखना पड़ता है, नहीं तो बास मारेगा, हीट एंड अच्छा रेट नहीं है ना, मेरे को ज़्यादा क्या है रेट? इसका हाँ इसका पड़ेगा आपका 5 तक. 5 और ये आएगा आपका नहीं 500 में नहीं मिलता मच्छी इधर. हाँ 500 सोच रहे हो क्या? हाँ 5 नहीं 5000 की बात कर रहा हूँ मैं. रेट स्नैपर है ये. रेड स्नाइपर. हाँ ये रेट स्नैपर है शिवास है. शिवास बोला तो ये भी सेम रेट में आएगा. 5000 वो भी? हाँ. अरे इतना ज़्यादा. हाँ ये कम में आ जाएगा. इसका आएगा आपको मिनिमम 1700 से 1600 तक आ जाएगा. उतना रेट का क्यों भैया? किंगफिश है भाई. और साथ में उसका लेमन राइस आएगा, साथ में इसका लेमन राइस आएगा और आपका फ्रेंच फ्राइज आएगा, ग्रीन सलाड आएगा, कॉम्प्लीमेंट्री है. అరే ఇది మనకు చెప్పారా ఫిష్? అది ఎంత? 5000 అంటే ఒకటి. अरे मैं दिखाने के लिए लाया है. నికాలే ఓకే देख लो, उसके बाद जब मूड होगा तो बोलना, नहीं तो अलग बात है. ठीक है. సో చూసారు కదా గైస్, ఫిష్ ఇలా ఉన్నాయి రేట్. ये टूना ये ट्यूना है. कितने में आता है? ये आएगा कुछ सस्ता है, इसका 1200 ऐसा कुछ है. 1200 पूरा फिश पूरा हमारे पूरा. कितना रहता है? कितने पीसेस आते हैं? पूरा फिश ही आएगा, मतलब कट Grilled, कर हाँ कट पूरा ग्रिल करके? हाँ पूरा आएगा सर. 1200 में 1200 पूरा. और उसके साथ कॉम्प्लीमेंट्री कुछ? कॉम्प्लीमेंट्री रहेगा आपका लेमन राइस रहेगा, ग्रीन सलाड रहेगा, फ्रेंच फ्राइज रहेगा, फिंगर चिप्स. अच्छा ओके नाइस. बाकी पॉम्फ्रेट भी है, प्रॉन्स भी है अपने पास. प्रॉन्स भी है क्या? स्क्विड्स भी है, क्रैब भी है. स्क्विड्स भी है क्या? स्क्विड्स प्राइस है माँ? स्क्विड मेनू प्राइस है. हाँ स्क्विड मेनू प्राइस अच्छा है. अच्छा है. स्क्विड प्राइस है माँ? स्क्विड्स డిఫరెంట్గా ట్రై చేద్దాం. మీరు గూగుల్ మ్యాప్స్ నమ్మారు, మీరు మేము దేన్ని అంటే రెగ్యులర్ మీరు రెగ్యులర్. రోజా ఎస్, ఇలా తీసుకుంటారా ఇలాంటి మొత్తం వెరైటీ? చెట్టును కూడా చెట్టులా ఉండనివ్వట్లేదు ఈ సమాజం. ఇటు చూడు, కొత్త పెళ్ళైనడు బక్స్ ఎక్కాడు. ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్? ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఎక్సైట్మెంట్ ఉందా? నేను చెప్తా, ఇప్పుడు చెప్పరు ఎలా ఉంది? బాధగా ఉంది. ఇలా అయితే నాకు కుదరదు, నేను ఏడుస్తా. సో గైస్ రైట్ నౌ నేను వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ బీచ్. ఇక్కడ అందరూ అంటుంటారు కదా రష్యన్ బీచ్ అని, అదే ఆరంబోల్ బీచ్ అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ లైక్ మోస్ట్ ఆఫ్ ది ఫారినర్స్ ఇక్కడే ఉంటారు. వెనకాల సన్సెట్ వ్యూ కనిపిస్తుంది మీకు, చూడండి చాలా బాగుంటుంది. సో గైస్ మేము ఆల్మోస్ట్ లైక్ ఈరోజు మ్యాండ్రిమ్ అండ్ ఆరంబోల్ కవర్ చేశాను. సో యాక్చువల్గా నేను చాలా ఫుటేజ్ తీసుకోలేకపోయాను, ఎందుకంటే నా కెమెరా కొంచెం నాకు ప్రాబ్లం ఇచ్చింది, లైక్ మెమరీ కార్డ్ అనేది రీడ్ అవ్వలేదు. సో దానికోసం నేను కొంచెం ఫుటేజ్ అనేది కవర్ చేయలేకపోయాను. సో ఇదే మేము ఉన్న స్టే చెప్పాను కదా, లైక్ ఇదంతా ఇది హాల్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు
ఇక్కడ ఒక రూమ్ ఉంది ఇక్కడ మనకు. దాని తర్వాత వీ హ్యావ్ ఇక్కడ ఒక రూమ్ ప్లస్ వాష్రూమ్ అండ్ దాని తర్వాత ఇక్కడ వచ్చి మనకు ఒక కిచెన్ కూడా ఉంది. ఓకే సో ఇది మొత్తం వచ్చేసి టూ BHKs మాకు వచ్చేసి 38,000 వచ్చింది. సేమ్ ఇలానే రెప్లికేట్ అక్కడ పక్కన ఉంది. సో అక్కడ అందరు గర్ల్స్ ఉన్నారు, ఇక్కడ అందరు బాయ్స్ ఉన్నాము. సో బాగుంది, నైస్ రూమ్. మీరు ఎవరికైనా కావాలంటే నేను మన డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ప్లీజ్ డూ రీచ్ అవుట్ టు దెమ్, రైట్? సో నెక్స్ట్ మేము ఇప్పుడు వచ్చేసి టీటోస్లో వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడ షాక్స్ కాడ ఉందామా లేకపోతే పబ్కి వెళ్దామా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. చూస్తాను, అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను గైస్. స్టే ట్యూన్. అట్లనే ఉంటుంది. క్రేజీ షార్ట్ వస్తుంది. రాని ట్రై ఈ షార్ట్ ఇట్రా దగ్గర అట్లనే ఎట్లా బాగుందండి షార్ట్. అబ్బా సూపర్ అన్న. నమస్తే గైస్, we are going to T2 Slate today. టీటోస్ లేనికి వెళ్తున్నాం ఇప్పుడు. ఓకేనా? Day 1 night. Day 1 నైట్ లైఫ్. ఎలా టీటోస్ గోవా నైట్ లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏముంటుంది? 3 బీర్లు 2 స్టార్టర్లతోటి మళ్ళీ 5,000 పక్క. వీడు మెయిన్ ఆఫ్ చేస్తుంది. మనకెందుకు ఉండనిరా, మనం కరెంట్ బిల్ కట్టాం కదా. చలో, హౌ ఆర్ యు ఫీలింగ్? Day 1 నైట్ లైఫ్ పోలా అదిరిపోలా. These guys are from Chintal doing chiller things here. Okay guys, we are going to T2 Slate, Baga Beach. Yes. Let's have fun and let's go to Baga. సో గైస్ రైట్లో మేము వచ్చేసి బాగా బీచ్ దగ్గర వచ్చాము. అండ్ ఇంతకుముందు లేనంత టీటోస్ని కవర్ చేసుకుంటూ వచ్చాం. ఒక్కసారి చూడండి, చాలా హ్యాపీనింగ్ ప్లేస్. మన గోవాలో మొత్తంలో ఇది బాగా బీచ్ అనేది చాలా హ్యాపీనింగ్ ఉంటుంది. కానీ నిజంగానే జనాలే లేరు అసలు. చాలా డ్రాప్ అయిపోయింది. కానీ హ్యాపీనింగ్ ప్లేస్ కావాలి గోవాలో, ఇంకేస్ ఫస్ట్ టైం మీరు రావాలంటే బాగాకి రండి, చాలా బాగుంటుంది. ఒకసారి వ్యూ చూడండి ఒకసారి మొత్తం చూపి. సో రైట్ నో వీళ్ళ దగ్గర అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. టీటోస్ లేన్ నుంచి వస్తే చాలా పబ్స్ ఉంటాయి అన్నమాట. బెస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ ఇక్కడ. అక్కడి నుంచి కొంచెం ఇంకా ఇక్కడ ఏముంటుందంటే డ్యాన్స్ ఫ్లోర్ ఉంటుంది, ప్లస్ చిన్న మ్యూజిక్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో వెళ్తున్నాము. మా వాళ్ళు ఆల్రెడీ అక్కడ టేబుల్ బుక్ చేశారంట. అక్కడ వెళ్ళి ఇంకా షురు ఇంకా